పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో గరాజోల డీఎస్పీ జగదీష్ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గంజాయి స్మగ్లింగ్ కేసు వివరాలను ఆయన సమావేశంలో వెల్లడించారు. కళ్యాణ్ టౌన్షిప్ వద్ద గంజాయి విక్రయిస్తున్న 7 నిందితులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ జగదీష్ తెలిపారు. వారి వద్ద నుండి ఒక బైక్, 6.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరికి ఒడిషా నుంచి వైజాగ్ నుండి పిడుగురాళ్ల, దాచపల్లి, గురజాల ప్రాంతాలకు సప్లై అవుతుందని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో గంజాయి క్రయ విక్రయాలు జరుగుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసును ఛేదించిన పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు, ఎస్ఐ శివనాగరాజు సిబ్బందికి రివార్డు ఇవ్వడం జరుగుతుందని డీఎస్పీ జగదీష్ తెలిపారు. నిన్న ఈవినింగ్ అరౌండ్ 4 to 5కి ఆ మధ్య మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎస్ఐ శివనాగరాజు అలాంగ్ విత్ దర్ టీమ్ ఇద్దరు పీసీస్తో కలిపి ఇక్కడ కల్లం టౌన్షిప్లో ఇక్కడ గాంజా ఒకటి అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 7 మెంబర్స్ని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకున్న వాటిలో ఒక బైక్, అట్లానే ఒక 6.4 kg గాంజాను ఒకటి మేము తీసుకొని రావడం జరిగింది. తర్వాత వాళ్ళు విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు 7 కూడా అమ్మేవాళ్ళు, అంటే ఇక్కడ లోకల్గా ప్యాకెట్స్ కింద చేసి అమ్ముతారు. బేసికలీ ఇవి చూస్తే మీరు అర్థమవుతుంది. ఈ ప్యాకెట్స్ దీంట్లో వాళ్ళు వచ్చిన గాంజాన్ని వేసుకొని 10 grams కింద అమ్ముతూ ఉంటారు. వీటిని మొత్తం మీద 6.4 kg గాంజాని వాళ్ళ దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అన్నది కూడా తీసుకోవడం జరిగింది. అందులో ఒక 2 పేర్లు చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు ఎక్స్పాండింగ్లో ఉన్నారు, వాళ్ళు కూడా పట్టుకుంటాం. అట్లానే వీళ్ళకి ఎక్కడి నుంచి సోర్స్ అవుతుంది అన్నది కూడా